హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్పర్ట్ డ్రైవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డ్రైవింగ్లో ఫస్ట్ స్టెప్ అయిన స్టీరింగ్ని ఎట్లా తింపాలి, ఎటు దింపితే ఎంత పోతుంది, ఇటు దింపితే ఎంత పోతుంది, రైట్కి ఎంత దింపాలి, లెఫ్ట్కి ఎంత దింపాలి, అసలు స్టీరింగ్ ఎంత దింపచ్చు, మనం ఎంతవరకు దింపచ్చు, యూటర్న్ వేసినప్పుడు ఎట్లా దింపాలి అనేది మనం ఈరోజు చూద్దాం. బేసిక్గా నార్మల్ స్టీరింగ్ అనేది ఇట్లుంటుంది. అండ్ నేను ముందు వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన లాస్ట్ వీడియోలో నేను డ్రైవింగ్ గురించి బేసిక్స్ 5 స్టెప్స్లో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడొచ్చు. అండ్ అది చూసి తర్వాత ఇక్కడికి వస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఏం స్టెప్స్ ఏంటి. ఎందుకంటే డైరెక్ట్ నేను స్టీరింగ్ స్టార్ట్ చేస్తే మీకు అర్థం కాదు. అందులో అయితే మీకు స్టెప్ బై స్టెప్ 5 స్టెప్లో మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిన. ఒకసారి చూసి మళ్ళీ వెనక్కి వస్తారంటే మీకు ఈజీగా ఇది అర్థమైపోతుంది. ఓకేనా? అండ్ ఈరోజు మనం మెయిన్ పాయింట్లోకి వస్తే, ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ నుంచి ఏంటంటే స్ట్రైట్ పాయింట్, ఇది నార్మల్ స్ట్రైట్ వెళ్ళడానికి వెహికల్ ఇలా ఈ స్ట్రైట్ పొజిషన్లో ఉందన్నమాట. ఇప్పుడు వెహికల్ స్టీరింగ్ అనేది ఇప్పుడు స్టీరింగ్ నుంచి వెళ్ళి మనం రైట్కి వెళ్ళాలంటే నార్మల్ టర్న్, ఓన్లీ టర్న్, ఇలా టర్న్ చేయాలంటే 1 రౌండ్ చేస్తే టర్న్ అయిపోతుంది. టోటల్ యూ టర్న్ చేయాలంటే టోటల్ 4 తింపేసేయాలి. ఈ బెహ్రెన్లో హియాచ్ వెహికల్స్కి, అంటే నేను ఇప్పుడు బెహ్రెన్లో ఉన్నాను, బెహ్రెన్లో హియాచ్ వెహికల్స్ అనేవి నార్మల్గా ఎక్కువ మంది యూజ్ చేసేవి ఇవే. మన తెలుగు వాళ్ళందరూ కంపెనీలలో డ్రైవ్ చేసే ప్రతి ఒక్క వెహికల్ హియాచే ఉంటుంది. హియాచ్లో ఇందులో పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి మోడల్స్. ఇవి మన 2000cc మీడియం మోడల్ అనమాట. పెద్దది కాదు, బాగా చిన్నది కాదు, మీడియం మోడల్. ఇది ప్రతి ఒక్క దానికి ఇంతే 2 ఫోల్డింగ్ అనేది, రెండు రౌండ్లు అనేది మనకు రొటేటింగ్ అనేది 2 టైమ్స్ రొటేట్ చేస్తే ఫుల్ యూ టర్న్ అనేది అవుతుంది. ఓకేనా? ఇది లెఫ్ట్కి ఇలా దింపాలంటే లెఫ్ట్ హ్యాండ్స్ చూడండి, నేను ఎట్లా తింపుతున్నాను ఇలానే దింపాలి. 2 హ్యాండ్స్ పట్టుకొని మీరు రొటేటింగ్ అనేది చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇది స్ట్రైట్ పొజిషన్ నుంచి వెళ్ళి, స్ట్రైట్ పొజిషన్ అంటే లెఫ్ట్కి వెళ్ళాలంటే నార్మల్ ఓన్లీ టర్నింగ్ అప్పుడు 1 రౌండ్ చేసి వెహికల్ని చూడాలి మీరు. 1 రౌండ్ కూడా అవసరం లేదు. కొన్ని టర్నింగ్ అనేది కొంచెమే ఉంటాయి, కొంచెం బెండ్ అయితే ఇంతే. ఆ బెండ్ అయినప్పుడు కొంచెం ఇంట్లో ఇది చాలు, ఇంతే ఉంటుంది. ఇది వెహికల్ వేయన కొద్దీ మీకు అర్థమవుతుంది ఎంత దింపాలన్నది. వెహికల్ మలుగుతుందా లేదా అని చూసుకుంటా దింపుకుంటూ పోవాలి. అర్థమైందా? అందుకే స్లో పోతే మీకు అనేది 30-40 స్పీడ్లో మీరు స్టార్టింగ్లో డ్రైవింగ్ చేసినప్పుడు చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సరేనా? అండ్ ఈరోజు మనం ఇప్పుడు ఇది టోటల్ యూటర్న్ కావాలంటే మొత్తం 2 హ్యాండ్స్ తోటి మొత్తం దింపేయాలి. మెల్లగా మూవ్ చేసుకోవాలి. టర్నింగ్ అప్పుడు వెనక వాళ్ళు ఎంత ఆరం కొట్టినా మీరు అస్సలు ఆగం కాకూడదు. అర్థమైందా? ఇక్కడ బెహ్రెన్లో అయినా ఇండియాలో అయినా కానీ నువ్వు స్లో చేసినావు అంటే వెనుకున్నోనికి ఏదో ఆగం ఉంటుంది, వానికి ఏదో అర్జెంట్ వర్క్ ఉంటుంది, వాడు పోవాలనుకుంటాడు, ఆఫీస్లో బాస్ వెళ్తాడు, లేకపోతే పిల్లం వెళ్తుంది, ఇంటికాడ ఏదో టెన్షన్ ఉంటాడు, ఆడ ఆరం కొట్టుకుంటే జరుగు అంటే నువ్వు ఆయనంత టెన్షన్. ఎక్స్పర్ట్ డ్రైవర్ కావచ్చు వెనుకున్నోడు, నీకు సంబంధం లేదు. నువ్వు కొత్త నేర్చుకుంటున్నావు, నువ్వు బిగినర్వి స్లోగా వాడు ఎంత ఆరం కొట్టినా పట్టుకోవద్దు. మిర్రర్లు సెట్ కరెక్ట్ చూసుకొని మెల్లిగా మూవ్ చేసుకుంటా తింపుకుంటూ ఉండాలి. వాళ్ళ ఆహారాన్ని అస్సలు పట్టుకోకు. సరేనా? తర్వాత స్టీరింగ్ అనేది ఖచ్చితంగా 2 హ్యాండ్స్ తోటి ఇట్లా పట్టుకొని ఉండాలి. ఇట్లా దింపుకుంటూ ఉండాలి. ఎటు కావాలంటే అటు తింపుతూనే ఉండాలి. ఇట్లా దింపితే మీకు ఎక్కువ హ్యాండ్స్ నుంచి స్కిప్ అనేది స్టీరింగ్ కాకుండా వెహికల్ పొజిషన్లో ఉంటుంది. మీకు నచ్చినట్టు దింపుకుంటే నచ్చినట్టు బాడీ తిరుగుతుంది. అర్థమైందా? ఇంతే. మీరు ఇంత స్టీరింగ్ చాలా ఈజీ, బట్ ఇదే మెయిన్ అండ్ ఈజీ థింగ్. స్టీరింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే బాడీ డ్యామేజ్ కాకూడదు, అంటే బాడీకి ఒక స్క్రాచ్ కూడా పడద్దు. అంటే స్టీరింగ్ తోటి మీరు తప్పియచ్చు. ఒకవేళ బ్రేక్ వేసి లేట్ అయినా కానీ స్టీరింగ్ మీకు కంట్రోల్ ఉంటే మీరు తప్పియచ్చు, ఈజీగా తప్పియచ్చు. ఎవరైనా అడ్డం వచ్చినా కానీ మీరు స్టీరింగ్తో కంట్రోల్ కరెక్ట్ ఉంటే తప్పియచ్చు. బ్రేక్ వేసుడు మీకు బై థింకింగ్, మీరు ఏదో ఆలోచనలు ఉండి డ్రైవింగ్ చేసినా కానీ బ్రేక్ వేసుడు లేట్ అయినా కానీ స్టీరింగ్ మీద ఎప్పుడు హ్యాండ్స్ ఉంటాయి కదా. సో మీరు స్టీరింగ్ని కంట్రోల్ కరెక్ట్ చేస్తే తప్పించి మీరు రోడ్ మీకు సైడ్కి దించవచ్చు, లేకపోతే సైడ్ తప్పించి ఇలా కట్టు కొట్టైనా మీరు స్టీరింగ్ ఫ్యూచర్లో ఎక్స్పర్ట్ అయినాక మీరు ఎట్లైనా డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే బేసిక్ మీరు ఫోకస్ చేయాల్సింది కంపల్సరీ బిగినర్స్కి స్టీరింగ్ ఇంపార్టెంట్. అర్థమైందా? స్టీరింగ్ని మీరు ఫోకస్ చేసి నేర్చుకుంటే, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. స్టీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ బిగినర్స్కి మెయిన్గా ఉండాల్సింది పేషెన్స్ ఖచ్చితంగా మీకు ఉండాలి. పేషెన్స్ లేకపోతే డ్రైవింగ్ రాదు. మా ఫ్రెండ్ గారు అట్లనే ఒకసారి డ్రైవింగ్ దానికి సోకు చాలామంది ఏంటంటే డ్రైవింగ్ అనేది సోకులు పడుతుంది నేర్చుకుంటారు. కారు రొప్పుడు అంటే పెద్ద సోకు లెక్క ఫీల్ అయిపోతారు. కానీ అది ఒక మందికి చూపించడానికి నువ్వు కారు డ్రైవింగ్ నేర్చుకోకు. నీలో ఉన్న నీ అంతరాత్మని సాటిస్ఫై చేసేందుకు, నీ సోల్ని సాటిస్ఫై చేసుకుంటేందుకు నువ్వు డ్రైవింగ్ అనేది నేర్చుకో, డ్రైవ్ చేయు. అట్లా మా ఫ్రెండ్ గారు ఒకడు డ్రైవింగ్ సోకులు పడి డ్రైవింగ్ రాకున్నా కానీ కారు తీసుకొని పోయిండు.
ఆల్రెడీ మా ఫ్రెండ్ గారు ఇంకో ఫ్రెండ్ గారు రెంట్కి తీసుకొచ్చిన కార్ అది. ఆ కార్ని మీరు వీడు ఏం చేసిండు, ఆయన వాటర్ తీసుకొస్తాను ఊళ్ళో తీసుకొని పోయిండు, మంకు గుద్దిండు, మందికి చూపిస్తాను సోకులు వాడి, దానికి 4,000 బొక్కవాడు. అట్లా కాకుండా మీరు మీ లోపల ఉన్న ఆత్మ, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు వచ్చే మీ అనుభూతి కోసం అదొక ఫీల్ వస్తుంది. డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ ఎత్తున్నాం కారు, మనం బైక్ డ్రైవింగ్ ఎత్తున్నాం అంటే ఆ ఒక ఫీల్ వేరు. అర్థమైందా? చాలామంది డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా ఉంటారు. మా కెమెరామ్యాన్ కూడా అంత డ్రైవింగ్ రాదు, అయినా కూడా నేర్పిస్తున్నాను ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడైతే మీరు స్టీరింగ్ మీద ఫోకస్ చేయండి, నేర్చుకోండి. ముందు మంచి మంచి కంటెంట్తో మేము ఇంకా వస్తూనే ఉంటాను. ఇది మెయిన్ పాయింట్. నెక్స్ట్ లైన్స్ అండ్ రౌండ్ అబౌట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. Bye bye.